మంచు కొండల మధ్యన టెంట్ వేస్తే ఎట్లుంటుంది తెలుసా సీను? ఫుల్ చలి పెట్టి చచ్చిపోతాం. అందరికీ నమస్కారం. నేను మంచిగా రిటర్న్ వచ్చినా, మీరు కూడా మంచిగా ఉన్నారని ఆశిస్తున్నా. అండ్ ఈ వీడియో పర్పస్ ఏంటంటే, మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎంత క్షేమంగా బయటికి వెళ్తామో అంతే క్షేమంగా మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట. అది నేను నాకు మంచిగా అనిపించింది. బట్ ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, నేను లదాఖ్ నుంచి హైదరాబాద్కి అంటే మా ఇంటికి ఎట్లా వచ్చినా అండ్ మధ్యలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని చెప్తున్నా. ఈ వీడియోని 3 పార్ట్స్గా తీసుకుంటే, నేను లదాఖ్లోని హోమ్లింగ్లా నుంచి లేక్ ఎట్లా వచ్చినా, అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి నేను చచ్చిపోతుంటే మధ్యలో ఒక ప్లేస్లో, అది ఎక్కడ అన్నది వీడియో మధ్యలో చెప్తా. అండ్ థర్డ్ వచ్చేసి నేను ఆ చచ్చిపోయే ప్లేస్ నుంచి మా ఇంటికి ఎట్లా వచ్చినా అన్నది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. చాప్టర్ 1ని చూసినట్లయితే, నేను హోమ్లింగ్లా అంటే వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ నుంచి లేకి వచ్చేది. సో నేను నా డ్రీమ్ డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత హోమ్లింగ్లా పాస్కి సీనరీ అయిపోయింది. ఇక్కడ ఫుల్ సలేస్తుంది. అలా టాప్ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హన్లేక్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉండి ఎల్లకరా నైట్ ఖరాబ్ సీన్స్ ఉంటాయి అంటే నేనేం చేసిన చూడండి. టైం వచ్చేసి 5 అవుతుంది. అండ్ నేను అన్న వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నా, ఎందుకంటే నాతో కొంచెం బడ్జెట్ ప్రాబ్లం అనమాట. అండ్ ప్రశాంతానికి చాలా అంటే చాలా కాదు 6:30 అయింది. ఏం కాదు. అండ్ చాలా థ్యాంక్స్ అన్న, ఎందుకంటే నువ్వు లేకుంటే నాకు ఈ ప్లాన్ లేదు. అరే నిజం అన్న, నువ్వు అన్న కంటే నువ్వు కొంచెం నాకు మంచిగా అనిపించినావు. అండ్ అన్నకి ఫుల్ నాలెడ్జ్ ఉంది, వెళ్ళిపోవద్దు అని అనిపిస్తుంది నా మనసు. అండ్ నిన్ను రిక్వెస్ట్ చేసి నువ్వు మనీ పెట్టవచ్చు అన్న, కానీ ఏంటంటే మనం ఇప్పటికే 2-3 రోజుల నుంచి మీతో ఉన్న అన్న నాకు అమౌంట్ పే చేసి నువ్వు మళ్ళీ ఉండడం నాకు ఇష్టం లేదన్న. అట్లానే లేకుంటే నేను పక్క ఈరోజు ఉంటుంటే ఈరోజు రెస్ట్ తీసుకొని. అలా అన్న ఎంత చెప్పినా నేను వినకుండా లేకి స్టార్ట్ అయిపోయినా. అయితేప్పుడు అయితే బాగానే అయినా, కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత పిచ్చల మీదకి ఎక్కినాయి. ఎందుకంటే కొంచెం లేట్ అయితే ఇగో పెట్రోల్ లేదు. వద్దంటే కూడా అనవసరంగా వచ్చినా. ఇంకా 200 కిలోమీటర్స్ ఈ చలిని ఈ సీనరీని చూసినాక ఇక అనిపించింది నేను ఎందుకు వచ్చినారా బాబు, అనవసరంగా వచ్చినా అని. టైం వచ్చేసి 8:30 అయింది. మొత్తం కొండలు చూడండి చుట్టూ, ఇక్కడ నో సిగ్నల్. అండ్ నేను ఇప్పుడు చనిపోయినా, నాకు యాక్సిడెంట్ అయినా ఏమైనా బిల్కుల్ ఎవ్వరికి తెలియదు, ఎందుకంటే ఇది రిమోట్ ఏరియా అనమాట. అండ్ ఇక్కడ విలేజ్లు కూడా లేకుంటాయి. నేను మాత్రం రిస్క్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నామో అర్థం కాదు, బట్ బాగుంది. ఫుల్ చలి పెడుతుంది, డోల దిగిపోతుంది. గ్లౌజ్ తీస్తే మొత్తం చువ్వు అంటే భయం అవుతుంది, బట్ మజా వస్తుంది. సో అట్లా ఇక భయపడుతూ అన్ని చేసుకుంటా రైడ్ చేస్తూ నేను లేకి 12 అయిపోయింది. నైట్ వచ్చేవారికి నైట్ 12 అయింది. చూడండి సుక్కలు చూసినావు అమ్మో. చాప్టర్ 2ని చూసినట్లయితే మనం ఇది లే నుంచి ఉప్సికి వచ్చే సీన్ అనమాట. సో లే నుంచి ఉప్సికి ఒక 40 కిలోమీటర్సే ఉంటుంది, బట్ నాకు రావడానికి 1 డే అయింది. 1 డే. అన్నలు అక్కలు, అన్నలు బామర్దులు, బావలు అందరికి వెల్కమ్ టు లే. ఇక లేక్ వచ్చినా నాకేం పర్వా, ఎవరైనా లిఫ్ట్ ఇస్తారని నేను అనుకున్నా. కానీ లేని క్రాస్ అయినా అంత అయినా ఎవరు లిఫ్ట్ ఇస్తలేరు. అబ్బాబాబా సుక్కలు చూసినా. ఇక సరే ఎవరు లిఫ్ట్ ఇవ్వకుండా అని అందమైన అందాలని చూసుకుంటా లే నుంచి ఇక కొంచెం చిన్న చిన్నగా లిఫ్ట్ తీసుకుంటూ లాస్ట్కి నేను ఉప్సికి వచ్చినాకనే నాకు గుండెకాయ పోతున్నాయి. ఎందుకో ముందర చెప్తా చూడండి. ఇగో గీడ చూడండి ఎన్ని లారీలు ఆగినాయి. ఇవన్నీ ఎందుకు ఆగినాయి అంటే, ఒకరోజు మనాలి నుంచి లేక్ వచ్చే రోడ్ బంద్ అవుతుంది, ఒకరోజు లే నుంచి మనాలికి వెళ్ళే రూట్ బంద్ అవుతుంది. సో ఇట్లా ఈరోజు మనాలికి వెళ్ళే రూట్ బంద్ అయింది, మనాలి నుంచి లేక్ వచ్చే వాళ్ళు వస్తున్నారు. రేపు ఈ లారీలన్నీ స్టార్ట్ అవుతాయి మనాలికి. ఇక ఎట్లా మనాలికి వెళ్ళే రూట్ బంద్ ఉంది కదా, రేపు స్టార్ట్ అవుతుంది. సో నేను అప్పటిదాకా ఎక్కడైనా హోటల్లో అక్కడక్కడ ఉండే బదులు, నా దగ్గర టెంట్ ఉంది కానీ ఈ చెక్ పోస్ట్ దగ్గర నేను టెంట్ వేసుకొని ఆరామ్సే పడుకుందామని నేను టెంట్ వేసుకున్నా. కానీ టెంట్ వేసిన తర్వాత చూడండి లద్దాఖ్ మంచు కొండలలో మనం ఇలా టెంట్ వేసుకొని పడుకున్నాం. పీస్ అవుట్.
ఈయనే నేను చచ్చిపోయే సీన్స్. సో ఏమైందంటే ఉప్సీలో మంచిగా టెంట్ వేసుకుని అంతా ఓకే ఉంది. తీరా నైట్ అయిన తర్వాత, మిడ్ నైట్ అయిన తర్వాత చూసుకోండి, లైట్గా స్నో పడుతున్నట్లుంది. అది వర్షమా స్నోవా నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే టెంట్ తెరిస్తే ఎంత చలి వస్తుందో అని నేను ఫుల్ భయపడుతున్నా. ఎందుకు అప్పటికే ఫుల్ చలి, చేతులు నాయి మొత్తం ఎర్రగా అయిపోయింది అక్కడ. సో నాకు అయిపోయింది ఇక అవుతుంది ఈరోజు అనుకున్నా నేను. సో ఎట్లా చేయాలా అని అనుకున్న టైంలో నాకు ఒక ఐడియా వచ్చింది. మంచు కొండల మధ్యన టెంట్ వేస్తే ఎట్లుంటుంది తెలుసా సీను? ఫుల్ చలి పెట్టి చచ్చిపోతాం. ఇగో నేను నా స్టవ్ అంటు పెట్టినా చూడండి, లైట్గా మంట పెట్టుకున్నా, బయట లైట్గా వర్షం పడుతుంది, చలి పిచ్చ సావ కొడుతుంది బ్రో. ఓమో ఏందన్నా ఈ చలి, మంట కాపుకుంటున్నా. చెప్పాలంటే ఆ రోజు నన్ను ఆ పోర్టబుల్ స్టవ్ కాపాడింది. ఎందుకంటే నేను అంత వెదర్ మంచిగానే ఉంటుందిలే, ఏం కాదులే అనుకున్నా. బట్ మిడ్ నైట్లో నేను లైట్గా నిద్ర పోయినాక నా ముక్కు మొత్తం గాలి పోతలేదు, శ్వాస పోతలేదు. నేను ఒకవేళ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింటో ఏమో అబ్బా. బట్ ఫుల్ చలి ఉండే ఆడ కూడా. ఆ చలిలో నన్ను ఆ స్టవ్ కాపాడింది. నేనేం చేస్తుందంటే బాగా ఒక్కొక్కసారి ఫుల్ మంట పెడుతుంటే టెంట్ మొత్తం ఎచ్చగైన తర్వాత లైట్గా పెట్టి దాన్ని కొంచెం దూరం పెట్టి నేను గప్పు ఆడుకుంటుంటే మళ్ళీ టెంట్ మొత్తం బాగా వేడి అనిపిస్తున్న టైంలో స్టవ్ ఆఫ్ చేస్తుంటే. ఎప్పుడైనా మీరు మంచు కొండలలో బాగా స్నో ఉన్న ప్లేస్లలో టెంట్ అంటే క్యాంపింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకుంటే అట్లా అవుతుంటుంది. చాప్టర్ 3లో మనం చూసుకున్నట్లయితే నేను ఉప్సీ నుంచి మనాలికి ఎట్లా వచ్చినా, మనాలి నుంచి మా ఇంటికి ఎట్లా వచ్చినా అన్నది కొంచెం సీన్ పెద్ద ఉంటుంది. బట్ మీకు చిన్నగా చేసి చూపిస్తా చూడండి. ఇగో మార్నింగ్ ఇలా నేను నది పక్కన టెంట్ వేసుకున్నా కదా, అయితే చూడండి మొత్తం ఐస్ లాగా అయ్యిండే నైట్ మొత్తం. మార్నింగ్ ఇప్పుడు కొంచెం లైట్గా ఎండ్ వచ్చింది కాబట్టి వాటర్ అవుతుంది. మార్నింగ్ లేచి పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇట్లా ఓమ్లింగ్లాకి వెళ్ళింటి, నడుచుకుంటా లిఫ్ట్ తీసుకొని నా జర్నీ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా, సో నాకు ఎవరైనా లిఫ్ట్ ఇస్తారా అంటే అప్పుడప్పుడే ఫస్ట్ వెహికల్ సెకండ్ వెహికల్ వచ్చింది. ఆ బండిలో మొత్తం ఖాళీ, ఎవరు లేరు. ఇంకా అన్నతో నేను లిఫ్ట్ తీసుకొని స్టార్ట్ అయ్యి వెళ్తూనే ఉన్నాం. మస్తు ఎంజాయ్ చేసిన నేను దారిలో అయితే అన్నతోని. హలో బోలో బాజీ. చెప్పాలంటే నిన్న నైట్ నేను ఉప్సీలో చుక్కలు చూసినాక ఇక అనుకున్నా ఎట్లా వెళ్ళాలి, బస్కి వెళ్ళాలన్నా, బస్సులు లేవు, ఏం లేవు, ఏందబ్బా పైసలు ఇచ్చి వెళ్ళాలన్నా, ఏంది పోయేటప్పుడు ఎంత ఇబ్బంది ఉంటుందో అని. బట్ ఇప్పుడు చూడండి నేను ఇంత హ్యాపీగా వెహికల్లో ఊకొని ఎంజాయ్ చేస్తూ, స్నో పడుతుంది, ఆ సీన్స్ని చూస్తూ నేను ముందల గ్లాస్ తుడుస్తున్నా వెళ్ళి స్నో పడిన కొద్దికి. అండ్ మేము దారిలో ఒక యాక్సిడెంట్ అయింది, వాళ్ళు కొరియన్ వాళ్ళంట, వాళ్ళకు కూడా హెల్ప్ చేసినాం. చాలా అంటే చాలా మంచిగా గడిచింది రిటర్న్ జర్నీ అయితే నాకు. బాపురే, ఓహో ఫుల్ తలేస్తుంది. మనాలిలో దిగిన తర్వాత అసలైన సీన్ ఏం చెప్పున్నా, నేను మనాలికి వచ్చిన తర్వాత మొన్న స్టే చేసిన గురుద్వారాకి వెళ్ళిన. అప్పటికే బాగా లేట్ అయింది, 10 అయిపోయింది, మేము ఎంట్రీ ఇయ్యాం, ఎక్కడైనా చూసుకో అన్నాడు. అబ్బా అని ఏం చేయాలి అబ్బా అని ధర్మశాల ఉండే, మాల్ రోడ్లో ఉంటుంది, ఆ పక్కనే ఉంటుంది. ధర్మశాలకి వెళ్తే అక్కడ కూడా టైం అయిపోయింది, అందరు క్లోజ్ చేసిండ్రు. నేను ఏంటంటే ఆ గేట్లు ముయ్యకన్నా ముందే లోపలికి వెళ్ళిన, ఏమన్నా ఉంటవేమో పడుకోవడానికి అని. లోపలికి వెళ్తే అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు మూసేసిండ్రు, తలుపులు మూసేసిండ్రు, అన్ని మూసేసిండ్రు, గేట్లు ఒక్కటి తెరిచి ఉండిన్నారు.
వాళ్ళు 11కి క్లోజ్ చేస్తారు అనుకుంటా చూడండి ఎవరైనా వెళ్ళినప్పుడు. సో నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఇక గదులు లేవు ఏం లేవు అదే అని అక్కడ ఉన్న పర్సన్స్ చెప్పిండ్రు. మేనేజ్మెంట్ అయితే లేదు, స్టే చేసిన వాళ్ళు చెప్పిన. అబ్బా ఎట్లా అబ్బా అని నేను బాగా అలసిపోయినా. పొద్దున నుంచి స్టార్ట్ అయినా కదా, బాగా అలసిపోయినా. ఏందబ్బా అని ఇట్లా అనుకుంటున్నా. అక్కడ ఒక శివాలయం ఉంటుంది గాడని, ఇంకా ఏం చేయాలో నాకు అర్థం అయితే లేదు. ఆ మేనేజ్మెంట్ డోర్ ముందరనే నేను ఇంకా నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, పడుకొని రేపు పడుకునేదే కదా, ఇప్పుడు తినేది లేదు ఏం లేదు, రేపు మార్నింగ్ వెళ్తా ఇక్కడ నుంచి అని నేను అనుకుంటే అక్కడ లద్దాఖ్ పర్సన్ ట్రావెలర్ అంటే ట్రావెల్ మేనేజ్మెంట్ చేస్తాడు తను. ఎవరైనా టూరిస్టులు వస్తే తిప్పడం అట్లా గైడెన్స్ లాగా. సో లదాఖీ పర్సన్ సేమ్ టిబెటియన్ పర్సన్ లాగా ఉంటాడు, బట్ మనోళ్ళు. తను వచ్చి కిందికి వచ్చి ఒకసారి చూసి వెళ్ళిండు. ఎవరు నువ్వు ఏంటంటే నేను ఇట్లా ట్రావెలర్ని, నా డ్రీమ్ ఇది, సో ఇట్లా చేసి వచ్చినదంటే సరేనా అని వెళ్ళి మళ్ళీ ఒక 10 minutes అయిన తర్వాత పైనుంచి నన్ను చూసినాడు, నాకు తెలియదు. మళ్ళీ కిందికి వచ్చిండు, మళ్ళీ క్వశ్చన్స్ అవి అడుగుతుండు. నాకు ఇరిటేటింగ్ అనమాట, ఎందుకంటే బాగా అలసిపోయినా. నేను రూమ్లో పడుకోబెట్టుకుంటావా ఏంది ఇన్ని అనం క్వశ్చన్స్ అడుగుతున్నావు అదే అని ఇట్లా అన్నట్లా నేను చేసిన కథ. అన్నయ్య ఇక సరే నువ్వు రా నా రూమ్లో రా, నేను పొద్దునే వెళ్తా, బట్ నా ప్లేస్లో నువ్వు ఉన్నట్లు చెప్పాలి, నా గురించి చెప్పకు అదే అని చెప్పింది. సరే అన్న అని రూమ్లోకి వెళ్ళినా. బట్ ఒక చిన్న భయం ఏంటంటే ఇంత ఈజీగా నన్ను రమ్మన్నాడు, ఏమైనా అంటే మార్నింగ్ వెళ్ళిపోతా అంటున్నాను. నేనేం బాగా అలసిపోయినా, నేను లేట్ అయ్యి ఒకవేళ నిద్ర లేచినా ఏం చేసినా నావేమైనా థింగ్స్ తీసుకోతాడా అని. బట్ అన్న ఏం తీసుకోలేడు. బట్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేనైతే అది మర్చిపోలేను. తన ఫేస్ని, బుడ్డగా ఉంటాడు, కొంచెం బాగానే ఉంటాడు. బట్ అన్న అట్లా హెల్ప్ చేయడం వల్ల మంచి ఆరామ్స్ పడుకొని, అన్న పొద్దున్నే 4 o'clockకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మనాలి నుంచి 4 o'clockకి స్టార్ట్ అవుతాయి బస్సులు, ప్రైవేట్ బస్సులు లేదా బస్సులు కాదు ప్రైవేట్ వెహికల్స్. అప్పుడు పొద్దున స్టార్ట్ అయ్యి లద్దాఖ్కి లేకి మళ్ళా ఈరోజు మార్నింగ్ 4కి స్టార్ట్ అయినా అనుకో, ఈరోజు ఈవినింగ్ 6 లోపు అక్కడ డ్రాప్ చేస్తారు. సో అన్న అట్లా వెళ్ళిండు. ఇంకా నేను పడుకొని రేపు మార్నింగ్ అంటే పొద్దున మంచిగా లేచి, నిన్న ఒక లద్దాఖీ అన్న హెల్ప్ చేయకుంటే ఈరోజు నా సావు అవుతుండే. ఎందుకంటే బయట ఫుల్ చలి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ బయట వండుకోవడం అంటే రిస్క్ అనమాట, తెలిసి కూడా రిస్క్ తీసుకోవడం అన్నట్లా. అయితే నా డోర్ రెడీ అయ్యి ఇక ఇంటికి వచ్చేస్తున్నా. వీళ్ళు ఖుషి ఉన్నది, నా ముందు మొత్తం మంచు కొండలు ఉన్నాయి. రాబుద్ది అయితే లేదు, బట్ నెక్స్ట్ ట్రిప్ కూడా ఉంది. నెక్స్ట్ ట్రిప్ కోసం కావాల్సి వస్తుంది. మనాలి నుంచి ఇంకా నేను స్టార్ట్ అయిపోయినా చండీగఢ్కి బస్సులో వచ్చిన. మనాలి నుంచి చండీగఢ్కి వచ్చి ట్రైన్లు ఉంటాయేమనుకుంటే చండీగఢ్లో లేవు. సో చండీగఢ్ నుంచి మళ్ళీ నేను వచ్చిన ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో నిజాముద్దీన్ జంక్షన్లో ట్రైన్ ఎక్కి సీదా మన హోమ్ టౌన్కి వచ్చేసిన. అయితే ఈ ట్రైన్లో మంచిగా నేను పడుకోవచ్చు అబ్బా అదే అని నేను జనరల్ తీసుకున్నా చూడండి. అబ్బా జనరల్లో నేను నరకం చూసిన. ఒకసారి సీన్ చూడండి. ఈ జనరల్లో ఎవరి సీట్లో ఎవరు కూకున్నాడో ఏందో అస్సలు అర్థం కాదు. ఇక చూడండి ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నాం, చుక్కలు చూసినాం. మీరు ఎప్పుడైనా జనరల్లో వస్తే కావుడే. ఇక ఈ జర్నీ గురించి చెప్పాలంటే మంచిగా అయింది. బాగా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు అని కాదు, బట్ నేను ఎక్కడ చెప్పుకోలేదు. రిటర్న్ జర్నీలో అయింది కాబట్టి నేను చెప్తున్నా. బట్ జర్నీ అయ్యే వరకు నేను మస్తు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన, అన్నీ చాలా చేసిన. అందరూ క్రియేటర్స్ అట్లా ఇట్లా చెప్పుకుంటున్నారు, బట్ నేను చెప్పుకోవట్లేదు. ఎందుకంటే నేను ఒకటే అనుకున్నా, మీరు మీ లైఫ్లో ఇప్పటికే మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, ఇంకా మళ్ళీ నా ప్రాబ్లం నేను తెచ్చి మీకు ఎందుకు చెప్పు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. సో అట్లానే నేను నా ట్రావెలింగ్ జర్నీ స్టార్టింగ్లో ఉన్నా, ఏమున్నా ట్రిప్లో ఉన్నా, నేనేమున్నా, నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను చెప్పానంతా. నాకు కొందరు అన్న వాళ్ళకే షేర్ చేసుకుంటా అంతే. ఇక అందరిని ఎంటర్టైన్మెంట్ చేయాలని నవ్వుతూనే ఉంటా. నా ఫేస్లో మీరు చూస్తే బాగా స్మైల్ ఉంటుంది. సో అది నేను చెప్పాలని అనుకోను ఫ్రెండ్స్. మస్తు ప్రాబ్లమ్స్ కూడా నేను కూడా మస్తు ఫేస్ చేస్తా. మస్తు నా కాళ్ళకు గడ్డలైన, చర్మం ఊడిపోయింది, బొమ్మలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. బట్ నేను ఎప్పుడు చెప్పుకోలేదు. ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నా. నేను చెప్పను, ఇక ముందర కూడా చెప్పను. మంచిగా అయింది ట్రిప్, అందరూ మంచిగా హెల్ప్ చేసిండ్రు. హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్, నా వీడియోస్ షేర్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అందరికి
అందరికీ 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 థ్యాంక్ యూ ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి. మనం మంచిగా ఎదుగుతాం, మీరు కూడా ఎదుగుతారు లైఫ్లో. ఓ ఇది అబ్బా మంచిగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఏంది అన్న చెప్తా, బట్ నెక్స్ట్ వీడియోలో మీకు ఒకరిని పరిచయం చేయిస్తా పరిచయం. అండ్ దాని తర్వాత కొత్త ట్రిప్ సీన్స్ చెప్తా. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, లవ్ యూ ఆల్, స్టే కనెక్టెడ్ విత్ మీ. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. లైఫ్ ఇస్ ఎంజాయ్.